ఇక్కడ మనం చూస్తే దేవుని దృష్టికి భూలోకం ఎట్లా ఉందంట, చెడిపోయిందంట. అదెప్పుడు ఆది కాలంలో జరిగిన సిచ్యువేషన్ నేను చెప్పేది. సేమ్ సిచ్యువేషన్ ఈ కాలంలో జరుగుతుంది, ఈ జనరేషన్లో జరుగుతుంది. నేను అక్కడ పాజిటివ్ వైబ్స్ చూసా, నెగిటివ్ వైబ్స్ కూడా చూసా. అక్కడికి వెళ్ళిన కొత్తగా ఎవడైనా వెళ్తే అది నిజంగా చెప్తున్నా, వాళ్ళలో కలిసిపోతాడు, 100% కలిసిపోతాడు. అంత పాపం భూమి మీద విస్తరింపబడుతుంది. నేను అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే నేను చేసిన పని ఏంటో తెలుసా? వెళ్ళగానే శుభ్రంగా స్నానం చేసి బైబిల్ ముందేసుకొని కూర్చొని చదివా. నా రూమ్మేట్స్ ఉంటారు, ముగ్గురు ఉంటారు. నేను ఎప్పుడు బైబిల్ చదివినా సరే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, అసలు ఏం మాట్లాడరు. నన్ను చూసి ఇంకో ఇద్దరు ఇన్స్పైర్ అయ్యారు చదవటం. వాళ్ళు అంటున్నారు, అసలు మా ఇన్ని వాళ్ళు ఆల్మోస్ట్ 1 to 2 years దాకా అదే హాస్టల్లో ఉంటున్నారంట. వండుకుంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇంతమంది రూమ్మేట్స్ మాకు వచ్చారు, కానీ ఇట్లా ప్రతిరోజు బైబిల్ చదివే రూమ్మేట్ మాకు ఎప్పుడు దొరకలేదు, మేము ఎక్కడ చూడలేదు. ఒకటి చెప్తున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ప్రవక్తన ద్వారా ఒకళ్ళు మారాలి, కానీ మనం వాళ్ళలో కలిసిపోయే విధంగా మన జీవితాలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇంత జరుగుతున్నప్పుడు, ఈ భూమి మీద ఇంత జరుగుతున్నప్పుడు దేవుని దృష్టికి ఒక వ్యక్తి కనిపించాడు. ఎవరు చెప్పండి? నోవా. ఇంత సిచ్యువేషన్, ఇంత క్యారెక్టరైజేషన్, ఇంత డ్రామా ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు దేవుని దృష్టికి ఒక్క వ్యక్తి కనిపించాడంటండి. ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, నోవా. మరి మన జనరేషన్లో ఇప్పుడున్న కాలంలో ఎంత జరుగుతున్నప్పుడు దేవుడు నిన్నెందుకు చూడలేకపోతున్నాడు? దేవుడు నిన్నెందుకు గమనించలేకపోతున్నాడు? దేవుడు నిన్నెందుకు దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు? ఒకసారి చదవండి, 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. హల్లెలూయా. దేవుడు ఒక్కన్నే నిన్నొక్కన్నే, నువ్వు నీతిమంతుడు కనుక నిన్నొక్కన్నే సేవ్ చేస్తా అని చెప్పాడా? ఒక్కన్నే కాపాడుతా అని చెప్పాడా? ఒక్కన్నే ఆదుకుంటా అని చెప్పాడా? ఒక్కన్నే ఆశీర్వదిస్తా అని చెప్పాడు? అక్కడ ఏమనుంది? నీ ఇంటి వారును. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతారో, దేవునికి కనెక్టివిటీగా ఉంటారో, ఆ కుటుంబం మొత్తం ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చల్లా చెదురైపోయి ఒకళ్ళు ఒక సైడ్ ఇట్లా ఉన్నారనుకోండి, దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడా? దేవుడు వాళ్ళ మొర ఆలకిస్తాడా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, కుటుంబ రీతిగా ప్రార్థన చేయండి. అక్కడ ఉన్నప్పుడు కూడా నోవా మాట వినాల్సిన అవసరం వాళ్ళ కుటుంబానికి అవసరమా? వాళ్ళు ఏమనొచ్చు? నువ్వు చెప్పేది నేనంటేంటి, నువ్వు చేసుకో, వాడ నువ్వు కట్టుకో. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఐక్యత జరిగింది. కలిసికట్టుగా పనిచేశారు, కలిసికట్టుగా దేవుని మాట విన్నారు, కలిసికట్టుగా కుటుంబ రీతిగా. ఇదే చెప్తున్నారు, కుటుంబ రీతిగా కుటుంబంతో కలిసి పని చేశారు, కుటుంబంతో కలిసి దేవుని మాట విన్నారు. కాబట్టే ఆ ప్రళయం నుంచి, ఆ విభక్తి నుంచి వాళ్ళు కాపాడబడ్డారు, వాళ్ళు బయటపడగలిగారు. ఇంకో విషయం చెప్తా, చాలా మంది చర్చిలకు వస్తారు, ప్రార్థనలు చేసుకుంటారు, దేవుణ్ణి అడుగుతారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేది కొంతమంది. వాళ్ళెవరు తెలుసా? దేవుడికి నీతిగా కనిపించేవాళ్ళు, యథార్థత కలిగి కనిపించేవాళ్ళు. హల్లెలూయా. చర్చిలు కాపాడతాయి, లేకపోతే దైవజనుడు మన సమస్యలు తీరుస్తాడు అని అనుకుంటే అది భ్రమ. అది
నీ ప్రార్థనే నిన్ను కాపాడిద్ది. నువ్వు దేవుణ్ణి ఎలా అయితే హృదయపూర్వకంగా అడుగుతా 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 ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఒక విషయాన్ని చెప్తున్నా, దేవుణ్ణి అడగండి, హృదయపూర్వకంగా అడగండి. మీకేం కావాలన్నా సరే దేవుడు అనుగ్రహిస్తాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న విషయం ఒకటే, అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఎవరికి ఆ అడ్జస్ట్మెంట్ లేదండి. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్ చాలా మందికి రాదు. నేను ఒకటే ప్రార్థన చేసుకుని వెళ్ళా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, దేవా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా నాకు కావాల్సింది ఏంటంటే అడ్జస్ట్మెంట్. అక్కడ ఉండే స్థితికి, నేను అక్కడ ఉండే పరిస్థితికి నేను అనుకూలంగా తయారవ్వాలని ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క దానికి నేను 2 రోజుల్లోనే అడ్జస్ట్ అయిపోయాను. 2 రోజుల్లోనే అడాప్ట్ అయిపోయా. నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నేను ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా సరే అది ప్రతి ఒక్కటి ఆ కార్యం జరిగిపోతూ ఉండేది. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. దేవుణ్ణి అడిగే విధానం, దేవుణ్ణి అడిగే స్థితి మనలో ఉండాలి. అలా ఉంది కాబట్టి నోవాహు అంత విపత్తు నుంచి కాపాడబడ్డాడు. మనం ఎందుకు మన సిచ్యువేషన్స్ నుంచి మనం కాపాడబడలేకపోతున్నాం? మనం ఎందుకు మనం ఉన్న పరిస్థితులను బట్టి కాపాడబడలేకపోతున్నాం? దాని నుంచి అట్లా ఎందుకు బయటికి రాలేకపోతున్నాం? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఎందుకంటే నోవాహులాగా మనం దేవుణ్ణి అడగలేని సిచ్యువేషన్లో ఉన్నాం. మనం ఎప్పుడైతే నోవాహులాగా తయారవుతామో, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట, దేవుడు నాతో ఎందుకు మాట్లాడి, నువ్వు ప్రార్థన పరురాలు అయితే నీతో మాట్లాడతాడు దేవుడు. సీఎం వెనకాల పిఎం వెనకాల ఉండటం గొప్ప కాదు, దేవుని వెనకాల ఉండటం గొప్ప. హల్లెలూయా. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అనడం కాదు. నాకు దేవుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలా. మా డాడీ పాస్టర్ అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలా. నేను వెళ్ళిన మందిరం, ప్రతి ఒక్క మందిరంలో చెప్పాను, నేను మై ఫాదర్ ఈజ్ ఎ పాస్టర్. నేను రీసెంట్గా అనాయింటింగ్ తీసుకున్నా అన్నప్పుడు వాళ్ళు చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు తెలుసా. హల్లెలూయా. తర్వాత ఒక వ్యక్తి నాతో అన్నాడు, అసలు నిజంగా నేను అనుకోలే, ఎందుకంటే ఇంత చిన్న వయసులో దేవుని సేవ ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. ఎందుకు? నా ఏజ్ కంటే అక్కడ ఉన్న వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు ఎవరు లేరు, అందరు పెద్దోళ్ళే. అందరు తాగుడుకు అలవాటు పడ్డోళ్ళు ఉన్నారు, మందుకు అలవాటు పడ్డోళ్ళు ఉన్నారు, ఏదో ఒక అడిక్షన్కి అలవాటు పడ్డోళ్ళు ఉన్నారు. కానీ నేను దేవునికి అడిక్ట్ అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అదే నన్ను కాపాడుతుంది, అదే నాకు దారి చూపిస్తుంది. మనం ఎప్పుడైతే మనిషికి కాదండి, మనిషికి లేకపోతే ఈ చిన్న చిన్న వాటికి ఎడిక్ట్ అవ్వడం కాదు, దేవునికి ఎప్పుడైతే ఎడిక్ట్ అవుతావో నీకు కావలసిన ప్రతి ఒక్కది ఈవు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఎడిక్షన్ దేవుడు అవ్వాలి, నాట్ హ్యూమన్స్, నాట్ థింగ్స్. లేకపోతే సిగరెట్ కాదు, మందు కాదు, తిరగటం కాదు, టూర్లు వేయటం కాదు, ప్రార్థనా మందిరం అంటే ఎగగొడటం కాదు, ఈ కాదు మన ఎడిక్షన్. లేకపోతే బంధువులు కాదు, పిల్లలు కాదు. దేవుడు మనకి ఎప్పుడైతే ఎడిక్షన్, ఒక వ్యక్తి మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడంటే మనం ఆ వ్యక్తికి స్పెషల్ అయి ఉండాలి. అవునా? ఆ వ్యక్తికి స్పెషల్ అయి ఉంటేనే మాట్లాడాలనే కోరిక ఆ మనిషికి పుట్టిద్ది. కాబట్టి మీరు మనుషులకి స్పెషల్ అవ్వద్దు, అదే చెప్తా. మనుషులకి అస్సలు స్పెషల్ అవ్వద్దు. మనుషులు పట్టించుకోపోయినా అది సెకండరీ, అసలు వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడా? దేవునికి నువ్వు స్పెషల్ అయి ఉన్నావా? దేవుడు నీ ప్రార్థన త్వరగా ఆలకిస్తున్నాడా అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి, అనేది మాత్రమే మైండ్లో పెట్టుకోండి. మనం ఎందుకు ఇంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం? ఎప్పటికి ఇంతే ఉంటారా? ఎప్పటికి ఇదే స్థితిలో ఉంటారా? ఎప్పటికి ఇదే సిచ్యువేషన్లో ఉంటారా? లేపపడాలి, మన జీవితం మారాలి అనే ఆలోచన ఎవరికి రాదా?
ఒక విషయాన్ని చెప్తున్నా, గుర్తుపెట్టి. దేవుణ్ణి మర్చిపోయిన వారి స్థితి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సాతానుకు అప్పగిస్తాడు. సాతానుకు అప్పగిస్తే మీ ఆరోగ్యం తీసేసుకుంటాడు, మీ వెల్త్ మొత్తం తీసేసుకుంటాడు. కష్టార్జితం నిలబడదు, కుటుంబ సమస్యలు. కానీ ఈ సాతాను చేతిలో నుంచి దేవుని చేతిలోకి నువ్వు ఎప్పుడైతే స్ప్లిట్ అవుతావో, అప్పుడేమైతే తెలుసా? నువ్వు పట్టిందల్లా బంగారం, నడిచిందల్లా రాజనాలు అయింది. హల్లెలూయా. బంగారపు వీధుల్లో దేవుడు ఎలా నడిపిస్తాడో ఈ భూమి మీద నిన్ను అలా నడిపిస్తాడు. నీ విభక్తుల నుంచి, నువ్వుండే శోధనల నుంచి, నువ్వుండే ఇబ్బందుల నుంచి, నువ్వుండే సిచ్యువేషన్స్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయట పడాలి అని నీ మైండ్లో ఉంది అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఒకటే ఒక సొల్యూషన్, ఒకటే ఒక చిట్కా ఏమైనా ఉందంటే అదేంటంటే దేవునితో మాట్లాడటం. హల్లెలూయా. మీరు చేసే ప్రతి పనిలో దేవుని ముందు పెట్టుకోండి, అంతే. ఇది ఒక్కటే సొల్యూషన్, దీనికి మించి ఏది లేదు. అప్పుడే నువ్వు ఉండే విపక్తు నుంచి బయటపడతావు. నోవహు కుటుంబం ఎలా అయితే బయటపడిందో, అలాగ దేవుడు నిన్ను నీ సిచ్యువేషన్స్ నుంచి, నువ్వు బాధల నుంచి, నీ శ్రమల నుంచి బయటపడేస్తాడు. ఇది మీకు ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు ఇదే కదా. పొద్దాకింటున్నాం. మరి పొద్దాక ఎందుకు చెప్తారు? మనం విని మారాలని పొద్దాక చెప్తుంటారు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పిన తర్వాత దాన్ని నువ్వు రివిజన్ చేసుకోకపోతే ఆ సబ్జెక్ట్ నీకు అర్థమైద్దా? అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే మనం రివిజన్ చేసుకోలేదు కాబట్టి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? సాధారణంగా మీ పిల్లల్ని చూసుకోండి, కాలేజ్ నుంచో స్కూల్ నుంచో వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పుస్తకాలు అవతల ఇసురు కొట్టి ఆటలు ఆడుకుంటారు. ఈ ఆటలు ఆడుకునేవాడు కంటే రివిజన్ చేసేవాడు మైండ్ ఎట్లా పరిగెట్టిద్ది? స్పీడ్గా పరిగెత్తిద్ది. రివిజన్. మన ఆత్మీయ స్థితిలో నువ్వు ఈరోజు విన్న వాక్యం కానీ, నువ్వు చేసిన ప్రార్థన కానీ రివిజన్ మళ్ళీ రివైజ్ చేయకపోతే దేవుడు నీకు ఎట్లా ఆయన చూపించే కార్యాలు ఎలా చూపిస్తాడు, ఎలా చేస్తాడు? 2 పడవల మీద ఇప్పుడు కాలేయొద్దండి. ఉంటే అటైనా ఉండు, లేదా ఇటైనా ఉండు. 2 పడవల మీద కాలేస్తే ఏమైతే? మునిగిపోతాం. ఉంటే పూర్తిగా లోకంలోనే ఉండిపోయింది. సాతానుకు అప్పచెప్పేసేయండి మీ జీవితాన్ని. ఇస్కరియోతు యూదలాగా అయిపోయింది. ఎప్పుడైతే నీ జీవితాన్ని తీసుకెళ్లి దేవుని చేతిలో పెడతావో, దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడతావో, అప్పుడేమైందో తెలుసా? దేవుడు, నువ్వు అనుకోవు నేను ఇట్లాంటి స్థితిలో ఉంటానని, నువ్వు అనుకోవు, అలాంటి స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు అనుకుంటాడంట, నా బిడ్డ ఈ భూమి మీద గొప్పగా కనిపించాలి, గొప్పగా ఉండాలి. ఇప్పుడు లోక తండ్రికే నా కొడుకు, నా కూతురు ఎంత గొప్పగా కనిపించాలని ఉంటుందా? ఉంటుంది, 100% ఉంటుంది. మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిండి తినాలి, మంచి కాలేజీలో చదవాలి, మంచి స్కూల్లో చదవాలి, గొప్ప జాబ్ కొట్టాలి. అప్పుడే కదా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది అని లోకానుసారమైన తల్లిదండ్రులే అట్లా కోరుకుంటున్నాడు కదా. మరి పరలోకపు తండ్రి కోరుకోడా? నా బిడ్డ ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ప్రతి ఆదివారం పెందలాడి చర్చికి వెళ్ళాలి, ప్రతిరోజు నేనున్న నా సిచ్యువేషన్లో గొప్పగా ఎదగాలి అని దేవునికి ఉండదా? ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అలాంటి స్థితిలోనికి వస్తావో, అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉంటావో, అప్పుడే దేవుడు నీ వైపు చూస్తాడు, నీతో మాట్లాడతాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన విపక్తుల నుంచి, మనం ఉండే శ్రమ నుంచి, మనం ఉండే శోధన నుంచి తప్పించబడాలంటే ముందుగా మీ జీవితంలో దేవుడు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాలు మారుతాయి. ఎవరో వస్తున్నారు, ఎవరో చూస్తున్నారని మందిరానికి రావద్దు. అట్లా ఉండేటట్టయితే ఇంట్లోనే ఉండండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అసలు దేవుడు చూడాలని రండి, అంతే, అంతకు మించి ఏం లేదు. దేవుడు చూడాలని ఎవరైతే మందిరానికి వస్తారో, మందిరానికి గుంపులుగా వెళ్తారండి, కానీ పరలోకానికి ఆ గుంపు వెళ్ళిద్దని గ్యారెంటీ ఇస్తారా?
ఎప్పుడైనా యునీక్గా, ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరుండే సొసైటీలో మీ చుట్టుప్రక్కల ప్రజలు నిన్ను చూసి మారాలి, కానీ ఈ వ్యక్తి నన్ను ఒక్కసారి ఆ మాట అంటే నేను 100 times రివైజ్ చేసుకుంటా. నేనేం తప్పు చేశాను, దాన్ని మార్చుకోవాలి మార్చుకోవాలి మార్చుకోవాలి. మరి ఆ బుద్ధి మీకు ఎందుకు రావట్లేదు? అంటే ఒక 22 ఏళ్ళ అబ్బాయికి ఉన్న మెచ్యూరిటీ 40-30 ఏళ్ళు దాటిన వాళ్ళకి లేదా? లేకపోతే 38-25 నాకంటే పెద్దోళ్ళే కదా మీరంతా. మీకు లేదా? ఆ మెచ్యూరిటీ రావట్లేదు. నాకు 22 ఏళ్ళు అండి, 22 ఏళ్ళు. మీకంటే చిన్నోడిని. అప్రాక్సిమేట్ నాకు ఒక సరే బతికితో 75 ఏళ్ళు బతుకుతాను అనుకోండి. 22 ఏళ్ళ ఓడికి 22 ఏళ్ళ వ్యక్తికి ఉన్న మెచ్యూరిటీ మీకు లేదా అనేది నా ప్రశ్న. అంటే మన మెచ్యూరిటీ లెవెల్ అంత ఉండాలి. అంత హైగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే యు ఆర్ అండ్ మెచ్యూర్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ జీవితంలో, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగినట్టు, నువ్వు మెచ్యూర్ అంటే వీళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ అనుకుంటారేమో మరి. అభి పెద్ద మనిషి ఫంక్షన్ అన్నాడు. మెచ్యూర్ అంటే బాడీ ఎదగటం కాదు, బ్రెయిన్ ఎదగటం, మన ఆలోచనలు ఎదగటం, ఉన్నతంగా ఉండటం. అది మెచ్యూరిటీ అంటే. నేను మా డాడీ మీద డిపెండ్ అవ్వను, మా మమ్మీ మీద డిపెండ్ అవ్వను, లేకపోతే మా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వను. నేను డిపెండ్ అయ్యేది దేవుని మీద. హల్లెలూయా. మనం చేసే పనిలో దేవుణ్ణి ఎప్పుడైతే ముందు పెట్టుకుంటామో నీ జీవితం పరిమళ వాసనగా మారిద్ది. ఇప్పుడు అందరు గబ్బు కొట్టుకుపోయి ఉన్నారు చాలా మంది, కాకపోతే ఆ గబ్బు మనకు కనిపించట్లే. అది ఎవరికి గబ్బు అనిపించిద్దో తెలుసా? దేవునికి కనిపించిద్ది. ఎవరైతే బాగా స్పిరిచువల్ లైఫ్లో మునిగి తేలుతారు చూసారా, వాళ్ళకి కనిపించిద్ది, మనకు కనిపించదు. దేవుడు ముక్కు మూసుకొని మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు నేను మొన్న చెప్పా, బాగా కంపు కొట్టింది అనుకోండి, అక్కడ ఉంటారా? దేవుడు కూడా అంతే, మీ జీవితాల్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. పాయింట్ దూరంలో ఇక వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయాడు దేవుడు. మీరు పట్టుకొని దేవుణ్ణి మీ జీవితంలోకి మళ్ళీ వెనక్కి లాక్కుంటే తప్పితే మీ జీవితాలు మారవు. మీరు ఎవరు నరిసినా, ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా చూసేది ఎవరు? దేవుడు. సింపుల్. మీకు ఇదంతా బోర్గా అనిపించవచ్చు, కానీ ఇదంతా ఫ్యాక్ట్. ఏదైనా భూలోక సామెత ఒకటి ఉంటుంది, కష్టే ఫలి అని. విన్నారా ఎప్పుడైనా? కష్టపడకుండా ఏది రాదు. కాబట్టి నేను ఇప్పటి నుంచి చెప్తున్నా ఏంటంటే, మీ పిల్లల్ని కొంచెం కష్టపెట్టండి, ఒళ్ళోంచి పని చేసేటట్టు చేయండి. సుఖానికి అలవాటు పెట్టద్దు, తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. మరి అది మీ పిల్లలకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒళ్ళొంచి పని చేస్తేనే ఏదైనా మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఇది లోకరీతిగా చెప్తున్నా. ఆత్మీయ రీతిగా నువ్వు ఎప్పుడైతే దేవుని ఆహారాన్ని, ఈ వాక్యాన్ని నీ బాడీకి పెట్టట్లేదంటే, నీ లోపల ఉన్నోడికి పెట్టట్లేదంటే, వాడు కృంగి కుసించి చచ్చిపోయిన తర్వాత దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఒక ప్రాణాన్ని తీసేసినట్టే ఆత్మీయతలో. చూసారా? అట్లా నీ యొక్క ఆత్మీయతని, నీ స్పిరిచువాలిటీని నువ్వు చంపేస్తున్నావు. అలా చంపేయడం వల్ల కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకిచ్చిన టైంని, నీకిచ్చిన సిచ్యువేషన్ని, నీకిచ్చిన స్థితిని నువ్వు కాపాడుకోలేకపోయావు. ఒక వ్యక్తికి దేవుడు ముద్రేసి వదిలిపెట్టాడు. ఎవరు చెప్పండి? కయ్యోనుకు ఒక ముద్రేసి వదిలిపెట్టాడు దేవుడు. అట్లాగే మీకు ఒక ముద్రేసి వదిలిపెడతాడు. అది మీకు కనిపించదు, కానీ సాతానికి కనిపించింది. చేతగాడు అని ముద్రేసి వదిలిపెడతాడు దేవుడు నీ ఆత్మీయ స్థితిలో. నిజంగా ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంత డెవలప్ అవ్వాలి తెలుసా? ఎంత మంచి స్థితిలోకి రావాలి తెలుసా? అది మెచ్యూరిటీ.
మనలో అది లేదు. అది పొందుకోవాలి. మీ సిచ్యువేషన్ని మార్చుకునే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. మీ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించుకోవట్లే ఎవరు. నేను చెప్పా కదా, నాకంటే పెద్దోళ్ళే, కానీ మెచ్యూరిటీ లేదంతే. కాబట్టి మెచ్యూరిటీ కావాలని దేవుడిని అడగండి ఇప్పటి నుంచి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం నాకేమని దేవుడిని అడగండి. ఇస్తాడు దేవుడు. ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పా, లాస్ట్ టైం చెప్పా, నేను చాలా షార్ట్ టెంపర్గా అయినని. ఎవరు ఏమన్నా చిన్న మాట అన్నా నేను పడినా, అసలు చిన్న మాట అన్నా అసలు తొక్కి నారదేస్తా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళ మైండ్ సెట్ ఒకళ్ళకి కలవదు. కానీ నేను ప్రార్థన చేసుకొని వెళ్ళా. మరి నేను ఇంత కోపిస్తున్న అమ్మగారు అయ్యగారు కూడా చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితో పెట్టుకోక నాయన, అది మన దేశం కాదు, మనది ఇది రాష్ట్రం కాదు, కొద్ది జాగ్రత్తగా ఉండే మా నాన్నమ్మ కూడా చెప్పింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నా. నా మైండ్ సెట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు ఎవరేమన్నా సరే కొంచెం కామ్గా ఉండేటట్టు నా మైండ్ చేయాలని నేను ప్రార్థన చేసి, ఎవరేమన్నా సరే నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతా, కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోను. నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. ఎప్పుడో తెలుసా, మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ఒకటే విషయం, నీ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటికి రావాలన్నా, నీ శ్రమల నుంచి నువ్వు బయటికి రావాలన్నా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుణ్ణి అడగండి. రెండోది, మీ యొక్క మెచ్యూరిటీని పెంచుకోండి. పెంచుకోవటం వల్ల ఏంటంటే నీ ఆత్మీయ స్థితి బ్యాలెన్స్ అయితే నీ లోకానుసారమైన రీతి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ బిజినెస్ కానీ, లేకపోతే నువ్వు చేసే పని కానీ, నువ్వు పట్టిన కష్టార్జితం కానీ అన్నీ పెరుగుతూ ఉంటాయి, తరగవు. నీ వివాహ జీవితంలోనే కానీ, లేకపోతే నువ్వు ఉన్న పని విషయంలోనే కానీ, లేకపోతే నువ్వు పెట్టిన బిజినెస్ విషయంలోనే కానీ, లేకపోతే నీ పిల్లల విషయంలోనే కానీ, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటో తెలుసా? మెచ్యూరిటీ. ఈ మెచ్యూరిటీ అనేది ఫౌండేషన్ లాంటిది. నువ్వు పైన కట్టిన బిల్డింగ్ పునాది ఉంది చూసారా? ఈ పునాది ఏంటంటే మెచ్యూరిటీ. నువ్వు పైన కట్టిన ఆత్మీయత, నువ్వు పైన కట్టిన ఫ్యామిలీ, నువ్వు పైన కట్టిన బిజినెస్, ఇవన్నీ స్టాండ్ అయ్యేది ఎక్కడో తెలుసా? మెచ్యూరిటీ మీద. హల్లెలూయా. నోహావు మెచ్యూర్గా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? నోహావు, నువ్వు అందరికంటే నీతిమంతుడికి వీళ్ళందరిలో ఎవరిలో కలవలేదు, నువ్వు మెచ్యూర్గా ఉన్నావు కాబట్టి నేను నిన్ను చూశాను, నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడానని దేవుడు చెప్తున్నాడు. మెచ్యూర్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఒక అడుగు ముందుంటారు. ఆత్మీయ జీవితంలోనే కానీ, శారీరక జీవితంలోనే ముందుంటారు. ఆ మెచ్యూరిటీ కావాలని ప్రార్థన చేసుకోండి. నా బాడీని పెంచడం కాదు నాయన, నా బ్రెయిన్ కూడా కొంచెం పెంచండి అని అడగండి, అంతే. జ్ఞానవంతుల్ని దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీసులో కూడా తీసుకోవాలని హైరింగ్ బోర్డ్స్ పెట్టారనుకోండి, మేము ఇట్లా తీసుకుంటున్నాం జాబ్లో జాయిన్ అవ్వటానికి అండ్ తెలివి తక్కువని తీసుకుంటారా, తెలివి గలవని తీసుకుంటారా? బాగా తెలివి గలవని తీసుకుంటారు కదా. దేవుడు కూడా అంతే. ఆత్మీయ స్థితిలో ఎవరైతే తెలివి కలిగి మెచ్యూరిటీ కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే దేవుడు ఆయన సన్నిధిలోనికి తీసుకుంటాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి, సానబెట్టండి బాగా మీ మెచ్యూరిటీని, మీ జ్ఞానాన్ని. అప్పుడు దేవుడు మీకు కావలసిన ప్రతి ఒక్క అవసరతని మీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా.